ఈరోజు మనల్ని రక్షించడా, మన కుటుంబాన్ని రక్షించడా, మన కుటుంబాన్ని, మన బంధువులను, మన స్నేహితులను, మన గ్రామాన్ని, మన దేశాన్ని నిజంగా చెప్పాలంటే రక్షించడా? రక్షించాలంటే ఏం చేయాలి? మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళ ప్రార్థనే విజయం. మోకాళ్ళ ప్రార్థనలోనే జయం ఉంది. మోకాళ్ళ ప్రార్థనలోనే నువ్వు సాధించగలవు. మోకాళ్ళ ప్రార్థనలోనే నువ్వు అనుకున్నది జరుగుతుంది. మోకాళ్ళ ప్రార్థనలోనే ఏదైనా నువ్వు పట్టుకోగలవు. అందుకని మోకాళ్ళ ప్రార్థనతో బైబిల్లో ఎంతోమంది ఎన్నో సాధించారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూద్దాం. చూడండి, వారు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందుకున్నారు, సింహాల నోలను మూసేశారు, అగ్నితో కూడా సల్లార్చబడిపోయింది, ఖడ్గము నుండి తప్పించబడ్డారు, బలహీనులై ఉండి బలపరచబడ్డారు, యుద్ధములలో పరాక్రమశాలులు. అర్థమవుండాలి మీకు. చదవబడే మాటలు బాగా మనసు పెట్టండి. దేనిని బట్టి ఎన్ని వారులు వస్తున్నాయంటే మోకాళ్ళ ప్రార్థనలే. దానియేలు సింహాల నోలను మూసింది ఎందువల్ల? మోకాళ్ళ ప్రార్థన. ఖడ్గము నుండి తప్పించబడింది ఏంటి? మోకాళ్ళ ప్రార్థన. బలహీనతలో ఉండి బలం ఎలా పొందుకున్నారు? మోకాళ్ళ ప్రార్థన. వారు మోకాళ్ళ ప్రార్థన ద్వారానే వారు అన్నిటినీ జయించారు. మరి ఈరోజు నువ్వు ఎందుకు బలహీనత పడిపోతున్నావు? ఎందుకు జయించలేకపోతున్నావు? ఎందుకు నీ కుటుంబంలోకి విజయం రాలేకపోతుంది? ఎందుకు నీ కుటుంబం ద్వారా నువ్వు పోరాడలేకపోతున్నావు అంటే నువ్వు మోకాళ్ళ ప్రార్థన చేయలేకపోతున్నావేమో. నీ మోకాళ్ళ ప్రార్థన ద్వారా నీకు ఎంత విజయం ఉందో చూస్తే అక్కడ చదువు మాటన 35 స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానమందున మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందిన నొల్లత యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీను అనుభవించిరి. రాళ్లతో కూడా కొట్టబడ్డారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ఈరోజు వాక్యం వింటున్న నీ నా జీవితంలో మనల్ని రక్షించడానికే లోక రక్షకుడు మనలో ఉన్నాడనే నమ్మకం నీలో ఉండాలి. అన్న విశ్వాసం నీలో ఉండాలి.